ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-12 వచనములు. యోహాను సువార్త 12వ అధ్యాయంలోని భోజనపు బల్ల యొద్ద యేసు ప్రభు శిరస్సై ఉన్నాడు. పునరుద్ధాన శక్తిని సూచించు లాజరు కూడా ఉండెను. దేవుని వాక్యమునకు సూచనగానున్న ఆహారం ఉండెను. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆత్మీయముగా మనము ఎదగగలము. పరిచర్య చేయుచున్న మార్త మనము సంతోషముగా చేయు పరిచర్యను సూచించును. మరియా భక్తి కలిగి ఆరాధనతో నిండి ఉండెను. అంతకు మునుపు ఆమె బయటకు వినయముగా నుండినప్పటికీ లోపల గర్వముతో నిండి ఉండెను. ఇప్పుడు ఆమె గర్వం విరగొట్టబడినందున ప్రభు పాదములపై అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచెను. మరియా మార్తల కలహబుద్ధి పోయి ప్రేమతో నిండి ఉండిరి. లాజరు కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించిన వాడుగా నుండెను. వారందరూ యేసును తమ బోధకునిగాను ప్రభువుగాను సృష్టికర్తగాను అంగీకరించి, నీవే ఆరాధనకు అర్హుడవు అని చెప్పుచు ఆయనను రాజుల రాజుగాను ప్రభువుగాను కనపరిచిరి. విజయవంతమైన జీవితమునకు, సంతోషకరమైన గృహమునకు, జీవము గల సంఘమునకు ఈ 5 సామాన్య దైవిక సూత్రములు అవసరము. మొదటిగా, మన ఏర్పాటులో ప్రతి దాని విషయమై ఆయన అంగీకారం పొందవలెను. రెండవదిగా, మన అవసరతలు, సమస్యలు, పరీక్షల కొరకు పునరుద్ధాన శక్తిని అనుదినము అన్వయింప చేసుకొనవలెను. మూడవదిగా, సహవాసము కలిగి దైవ వాక్యమునకు లోబడవలెను. నాలుగవదిగా, సంతోషకరమైన పరిచర్య చేయవలెను. ఐదవదిగా, వినయము, కృతజ్ఞతలతో కూడిన నిజమైన దైవభక్తి, ఆరాధన కలిగి ఉండవలెను. ఈ 5 అంతల రహస్యమే ఆనందభరితమైన గృహమునకు మూలము. ఇట్టి గృహమే దైవ క్రమమును నెరవేర్చును. మన ప్రభువు ఇట్టి అనుభవమును మనకు అనుగ్రహించును గాక. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.